హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీ సత్య. సో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారు, అందరూ ఎన్ని డేస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఇంట్లో దేవుణ్ణి నిలబెట్టుకుని కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు గాయ్స్. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మేమైతే 5 days ఉంచేసాం అనమాట దేవుణ్ణి. ఇంకా రోజు మార్నింగ్ మా సార్, ఈవినింగ్ నేను పూజ అయితే చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూసారా వర్షాలు ఎలా పడుతున్నాయి మా సైడు. మీకు వర్షాలు ఉన్నాయో లేవో నాకు తెలీదు, బట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మాకు కూడా రైన్స్ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడైతే మనం నార్మల్గా 3rd day దేవుని అయితే పీఠం అయితే కదిపేశారనమాట. సో ఇంకా మీ 2 days నార్మల్గా దీపారాధన చేయకుండా ఓన్లీ అగరబత్తి వెలిగించి దండం అయితే పెట్టారనమాట. ఎందుకంటే మిషన్స్ కావాలి కదా అని చెప్పేసి 3rd day మామూలుగా పీఠం కదిపేసి ఇంక మిషన్స్ అవి తీసేసుకున్నారు. మార్నింగ్ డ్యూటీ మా సార్, ఈవినింగ్ డ్యూటీ నేను కదా. ఇప్పుడు నేను చేస్తున్నాను. నేను పూజ చేస్తుంటే ఫొటోస్ తీస్తున్నాడు. బట్టలు ఎవరు వెనక్కెళ్ళరు అంటాడు, అసలు వెళ్ళట్లేదు. సో ఇంకైతే మా సార్ వీడియో తీస్తున్నాడు కదా, ఆడు కూడా ఫోన్ పట్టుకుని తయారైపోయాడు వీడియో తీస్తానని. ఇంకా పూజ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అయితే నార్మల్గా మొత్తం దేవుణ్ణి అన్నీ పత్రి ఇవన్నీ తీస్తామన్నమాట. డెకరేషన్ చేసేటప్పుడు ఎంత కష్టపడతామో తీసేటప్పుడు అంతే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 2 hours పట్టింది మాకు ఇదంతా డెకరేషన్ చేసుకోవడానికి ముందు రోజు నైట్. సో యాక్చువల్లీ ఏమైందంటే ఆ వీడియో నేను తీసాను మార్నింగ్ నుండి మొత్తం డే వ్లాగ్ అని చెప్పేసి. అది యాప్లో వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ డౌన్లోడ్ చేసేసరికి ఏమైందో తెలియదు, బై మిస్టేక్ నా చేతులతో డిలీట్ అయిపోయింది. ఇది రెండోసారి డిలీట్ అవ్వడం అలాగా వీడియోస్ అనేవి. ఇంకేం చేస్తాను, ఇంక అందుకని చెప్పేసి ఇంక లైక్ తీసుకున్నాను. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా రికార్డ్ చేయొచ్చులని. మళ్ళీ వినాయక చవితికి అనుకోండి. ఇదైతే ఇంక మొత్తం అన్నీ తీసి ఒక బ్యాగ్లోకి అయితే వేసుకుంటున్నారనమాట, చెరువు దగ్గర తీసుకెళ్ళడానికి. ఇంకా అక్కడి నుంచి నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదు. ఓన్లీ ఇంటి వరకు ఎలా అయితే తీసి పెట్టారో దేవుడిని అదొకటే తీసాను. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్కడ తీయమందాం అనుకున్నాను, చెప్పడం మర్చిపోయాను. మా సారు ఇంక తీయలేదు, తను లైక్ తీసుకున్నారు. ఇంకా ఇవైతే తీసిన తర్వాత ఇంకా పీఠమే అయితే కడగాలి, అదొకటి పెండింగ్ ఉండిపోద్ది. మొత్తం ఇవన్నీ ధర్మకోల్ షీట్ బ్యాక్ సైడ్ అంటిచ్చేసాం. మరి అది వస్తుందో రాదో తెలియదు, కానీ నేనైతే పెట్టిన తమలపాకులు ఫ్లవర్స్ తీసేయండి, మళ్ళీ కింద వేస్తే తొక్కేస్తాం కదా అన్నాను. సో ఇంకా మా వాడు మొక్కజొన్న పట్టుకుని తయారైంది. మా చిన్నప్పుడు అయితే ఎప్పుడైతే దేవుడిని ఎత్తేస్తామో అప్పటి వరకు అసలు పాలు వెలుకున్న ఫ్రూట్స్ తినిచ్చేవారు కదా మా తాతయ్య. ఎప్పుడు ఎత్తేస్తారు దేవుడిని రోజు అడిగేదాన్ని మా అమ్మని, అమ్మ ఎప్పుడు ఎత్తేస్తారు దేవుడిని, నాకు ఆ ఫ్రూట్స్ కావాలని. సో ఇంకా దేవుడిని ఎత్తేసిన తర్వాత మొత్తం ఫ్రూట్స్ అన్నీ నాకు ఉంచేవారు అనమాట. ఎవరు తినేవారు కదా ఇంట్లో, మందొక తినేవాళ్ళం అనమాట. ఎవరైనా తిన్నారా ఇంకా అయిపోయినట్టే, అలా ఉండేది మన టార్చర్. సో దట్స్ ఇట్ గైస్. మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. బాయ్ బాయ్.